హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని. సో మన గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ అయితే గ్రామ వాలంటీర్ యాప్కి సంబంధించి 5.18 న్యూ వర్షన్ అయితే రావడం జరిగింది. సో ఈ వర్షన్లో ప్రధానంగా మనకి 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ 2 అప్డేట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో సో మీరు అక్కడి నుంచి అయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి సేవల అభ్యర్థన మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. సో సేవల అభ్యర్థన మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ రిక్వైర్డ్ ఈకేవైసీ ఫర్ సిటిజన్ అనేది ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ రిక్వైర్డ్ ఈకేవైసీ ఫర్ సిటిజన్లో వచ్చేసి మనకి కొన్ని నేమ్స్ అయితే అప్డేట్ అయ్యాయి. సో ప్రతి ఒక్కరు ఈ నేమ్స్ అనేది అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే మనకి ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా కానీ ఈ నేమ్స్ అయితే అప్డేట్ అయితేనే వాళ్ళకి అర్హులు అయితే అవుతారు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ నేమ్ కానీ, జెండర్ కానీ, ఏజ్ కానీ, సో లింగము మొత్తం కంప్లీట్గా ఈ 3 అయితే చేంజ్ చేయాలి. సో అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి సేవలు డెలివరీ మీద క్లిక్ చేస్తానే మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కిందికి స్క్రోల్ చేస్తానే లాస్ట్ వచ్చేసి మనకు ధృవీకరణ అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ధృవీకరణ మీద మనం క్లిక్ చేస్తానే మనకు వచ్చేసి ఇక్కడ ప్రభుత్వ పథకాలకు ఏ ప్రభుత్వ పథకానికి ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు మన ఫ్యామిలీస్లలో సంబంధించి అయితే గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పథకాలు, ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ అని ఉంది కదా. సో ఈ సెలెక్ట్ స్కీమ్ మీద మనం క్లిక్ చేస్తానే మనకి జగనన్న సంబంధించి ఏ అయితే ప్రభుత్వ పథకాలు అప్లై చేశారో సో ఆ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మొత్తం కంప్లీట్గా ఇక్కడ చూడండి. వైఎస్ఆర్ నవశకం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే అన్ని లిస్ట్ అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో జగనన్న తోడు, హౌస్ సైట్స్, సో జగనన్న అమ్మఒడి, ఇట్లా మనం ఏ ప్రభుత్వ పథకం అయితే క్లిక్ చేసుకుంటే ఆ ప్రభుత్వ పథకంకి సంబంధించి మనకి వాహనమిత్ర, సో ప్రజెంట్ వచ్చేసి వాహనమిత్ర, సో మనకి వైఎస్ఆర్ వాహనమిత్రకు సంబంధించి మన క్లస్టర్ పరిధిలో ఎంతమంది ఉన్నారు ఏంటి ఇట్లా ప్రతి ఒక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇన్ కేసు వచ్చేసి చాలామందికి అయితే ఇంకా ఇది అయితే నేమ్ అయితే అప్డేట్ కావడం లేదు. సో ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ జలకళ, సో మన క్లస్టర్లో వైఎస్ఆర్ జలకళకు ఎంతమంది అప్లై చేశారు సో ఇట్లా మనకి కంప్లీట్గా రావడం జరిగింది. అలాగే వచ్చేసి ఇది ఒక అప్డేట్ అయితే ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకు కోవిడ్-19 సర్వే అయితే ఉంది కదా. సో ఈ కోవిడ్-19 సర్వేకి వచ్చేసి చాలామందికి కొంతమంది డెత్ అయ్యారు, కొంతమంది హౌస్ హోల్డ్ సర్వేలో లేరు అంటున్నారు. సో వాళ్ళకు వచ్చేసి మీరు సింపుల్గా ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు మీ ఫ్యామిలీ పరిధిలో లేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎటువంటి అప్డేట్ వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అనారోగ్యంతో ఉన్నారంటే లేదని పెట్టేసి జస్ట్ మీరు ఏ ఆప్షన్ అయితే ఎంచుకోకుండా డైరెక్ట్ క్యాప్చర్ లాటిట్యూడ్ అని కొట్టేసి సబ్మిట్ అని చేస్తే మనకి యాప్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు గమనించగలరు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుంది అయితే నేను ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్క వాలంటీర్కి మనకు సంబంధించి ఏ అప్డేట్ అయినా మన ఛానల్లో ముందుగా రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.